ఈరోజు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ఒక కప్పు గ్రీన్ గ్రామ్ని అంటే గుండు పెసలు అంటారు, పెసల్ని తీసుకోవాలి. ఈ పెసల్ని నైటే నేను నానబెట్టుకున్నాను వాటర్లో పోసి. తర్వాత ఒక 70 గ్రామ్స్ రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని కూడా నేను నైటే నానబెట్టుకున్నాను. ఈ విధంగా కడిగేసి వాటర్తో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ఎర్రగడ్డని, ఒక పచ్చిమిర్చిని, కొంచెం అల్లము, కొద్దిగా కొత్తిమీరను, కరివేపాకుని, ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పెసల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకే మనము నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అన్నిటినీ కలిపి ఇందులోకి యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి అందులోకి సరిపడినంత వాటర్ని వేసి కొద్దిగా మరీ అంత మెత్తగా లేకుండా కొద్దిగా బరకగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మరి కొంచెం పిండి గట్టిగా ఉంటే తగినన్ని వాటర్ వేసుకొని మరీ పలుచగా లేకుండా దోసపిండి లాగానే దీన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం మామూలుగా దోశ వేసుకున్నట్టుగా కాకుండా కొద్దిగా దోశని మందంగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆ తర్వాత కొద్దిగా జీలకర్రని, కొద్దిగా ఆనియన్స్ని చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీనిని ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇది పెసరట్టు కొద్దిగా టైం పడుతుంది బాగా కాలడానికి, కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. ఈ పెసరట్టు వేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ పెసరట్టు చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఈ పెసలులో ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా మినరల్స్, మెగ్నీషియము, పొటాషియము, ఫోలేట్, ఈ విధంగా అన్ని రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా తోడ్పడుతుంది. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో పొటాషియం ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా తోడ్పడుతుంది. ఇంకా ఇందులో ఫోలేట్ కూడా ఉంటుంది కాబట్టి అనీమియా రాకుండా కూడా ఉంటుంది. డైలీ మనం దీన్ని నానబెట్టుకొని వీటిని మొలక కట్టుకొని కూడా తినచ్చు పెసల్ని. కాబట్టి ఈ పెసరట్టు చాలా బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది. కాబట్టి డైలీ ఏదో రకంగా ఈ పచ్చ పెసల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే నిజంగా స్కిన్ టోన్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ని కూడా ఇది స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి అందరూ తీసుకోవడం మంచిది. అల్లం పచ్చడితో పెసరట్టు చాలా బాగుంటుంది. అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.